కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఎక్కడైనా ఒకే విధానం పాటించాలి, ఎక్కడైనా ఒకే నినాదం ఉండాలి. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కేంద్రంలో కాబట్టి ఎక్కడ ఎవరు తప్పు చేసినా కూడా ప్రశ్నించే స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రశ్నించాలి, గతంలో ప్రశ్నించారు కూడా. సో ఇప్పుడు కూడా జాతీయ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది, కానీ మన రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం సైలెంట్గా ఉన్నది. ఆ సంఘటన ఏంది, దాని వెనకాల నా కథ ఏందో మనం ఇవాళ చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. నిన్నటి నుంచి వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా కేవలం ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బండి సంజయ్ ఫ్యామిలీ, ఈ రెండు మధ్యనే నడుస్తూ ఉన్నాయి. బండి సంజయ్ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాత్రమే అటాక్ నడుస్తున్నది. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి మేమే ప్రత్యామ్నాయం, బీజేపీని ఎదుర్కొనేది మేమే, బీజేపీ తప్పులను ప్రశ్నించేది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మాత్రం కంప్లీట్గా సైలెంట్ అయిపోయింది. కంప్లీట్గా నోరు మూసుకొని ఎక్కడ ప్రశ్నించకుండా సైలెంట్ అయిపోయింది. సేమ్ టైం జాతీయ కాంగ్రెస్ మాత్రం వరుసపెట్టి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నది. చాలామంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరు, కొందరు మాట్లాడిరు జాతీయ కాంగ్రెస్ నాయకులు. ఇవన్నీ జరుగుతూ ఉన్న నిన్నటి నుంచి ఈ వ్యవస్థ అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. కాకపోతే మన తెలంగాణ కాంగ్రెస్ మాత్రం నిన్న రాత్రి 8 గంటలు దాటేదాకా కూడా వీళ్ళు ఆ ఇష్యూ మీద స్పందించలేదు. ఆ 8 గంటల తర్వాతనే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సంఘటన మీద స్పందించాడు. సోషల్ మీడియాలో 2 పోస్టులు వేసాడు, ఇంగ్లీష్లోటి తెలుగులోటి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లో అప్పటి వరకు ఒక ట్వీట్ కూడా వల్లేదు. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లో రాత్రి 8 గంటల తర్వాత వరుసగా ఒక 2-3 పోస్టర్లు డిజైన్ చేసి వేసారు. బండి సంజయ్ అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు ఇట్లా చేస్తున్నాడు, బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉన్నది ఇవని చెప్పి వాళ్ళు కొన్ని పోస్టులు వేసారు రాత్రి 8 గంటల తర్వాత. ఈ ఇష్యూ నిన్న ఉదయం నుంచి నడిచింది, కానీ వాళ్ళు మేల్కొన్నది 8 గంటల తర్వాత. ఆ 8 గంటల తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. చాలామంది అంటే గతంలో రకరకాల అంశాల మీద బీజేపీని తిట్టిన వాళ్ళు, బీఆర్ఎస్ని తిట్టిన వాళ్ళు, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఈ నిన్న 8 గంటల నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రెస్ మీట్ పెట్టారు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టారు, బయట మాట్లాడారు. కానీ ఏ ఒక్కరు కూడా బండి సంజయ్ కొడుకు ఇష్యూ గురించి ప్రస్తావించలేదు. ఎక్కడ కూడా ఇంత కూడా దాని గురించి మాట్లాడలేదు. కేవలం మోడీ వస్తున్నావు, నువ్వు ఏం తీసుకొస్తలేవు, మాకు రాష్ట్రానికి నిధులేం ఇస్తలేవు, ఎందుకు వస్తున్నావు అని చెప్పి ప్రశ్నించారు మోడీని. కానీ సాక్షాత్తు అదే కేబినెట్లో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి కొడుకు ఒక బాలిక మీద దాడి చేస్తే, ఒక బాలికను చాలా వేధింపులకు గురి చేస్తే పోక్సో కేసు నమోదైతే దాని గురించి ఇప్పటివరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతలేడు. సాధారణంగా ఇట్లాంటి జరిగినప్పుడు సొంత పార్టీ నేతలు సైలెంట్గా ఉంటారు. ఏమైనా తమ పార్టీ నేతల మీద ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించకుండా సైలెంట్గా ఉంటారు. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు వస్తే కేసు నమోదైతే బీజేపీయే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్గా ఉన్నది. ఎందుకు సైలెంట్గా ఉందనేది ఇప్పటివరకు అర్థం కాని విషయం. సో ఇంత వ్యవహారం జరుగుతున్నది, వ్యవహారం అంతా కూడా ముఖ్యమంత్రి దిక్కే చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఉన్నాడు. మామూలుగా పోక్సో కేసుల్లో కేసు నమోదైన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలి, బాధితురాల్ని మేజిస్ట్రేట్ ముందు తీసుకుపోయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కానీ ఇప్పటి వరకు అవి ఏవీ జరగలేదు. బండి సంజయ్ కొడుకు అరెస్ట్ కాలేదు, బాధితురాలి స్టేట్మెంటు మేజిస్ట్రేట్ ముందు రికార్డు కాలేదు. కేవలం ఏదైతే వాళ్ళు పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి కంప్లైంట్, దానికి సంబంధించిన వివరాలు, ఆ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు, బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఇవి మాత్రమే అక్కడికి పంపించారు, ఒక మేజిస్ట్రేట్కి పంపించారంట. అంతకుమించి ఈ కేసులో జరిగినటువంటి అప్డేట్ ఏం లేదు. సో దీని వెనకాల ఏం జరుగుతుందంటే మరి అంతా కూడా ముఖ్యమంత్రి వైపే చూపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. పైగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెడతాడు అని చెప్పి వాళ్ళ ఉదయం ఒక సమాచారం వచ్చింది. పొద్దున్నే ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పారు, 10-11 గంటలకు అట్లా ఉంటుందన్నారు. కాసేపటికి మధ్యాహ్నానికి వాయిదా అన్నారు. ఆ కాసేపటికి ఆ ప్రెస్ మీట్ రద్దయింది. మరి ఎందుకు రద్దయింది? ఇవాళ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటిస్తున్నాడు. సో మరి ఆయన దాని మీద మాట్లాడదాం అనుకున్నాడా? బండి సంజయ్ కొడుకు ఇష్యూ మీద మాట్లాడదాం అనుకున్నాడా? దేని మీద మాట్లాడదాం అనుకున్నాడు? ఎందుకైనా ప్రెస్ మీట్ రద్దయింది? మామూలు రోజుల్లో రద్దయితే పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒక 2 చాలా కీలకమైన ప్రధానమైన అప్డేట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. సో ఇట్లాంటి తరుణంలో ఆయన ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి సడన్గా ఎందుకు రద్దు చేసుకున్నారు, ఎవరు రద్దు చేయించారు ఆయనతో అనేది ఇప్పుడు ఇంకొక ప్రశ్న. నిన్న రాత్రి 8 తర్వాత ఏదైతే వీళ్ళు స్పందించారో ఈ ఘటన మీద, అంటే తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లో ఏవైతే పోస్టులు వేసారో ఆ పోస్టులలో కూడా వీళ్ళు ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోనే ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. నిన్న రాత్రి 8 తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో వేసిన పోస్టులలో కూడా హోంశాఖ మంత్రిని క్వశ్చన్ చేసిరు. మరి ఇక్కడ ఏ హోంశాఖ మంత్రి అని మనం భావించాలి, మీరే చూడరు. వాళ్ళు వేసిన పోస్టర్లో ఏముంది,
హోంశాఖ క్వశ్చన్ మార్కు బాధ్యతారాహిత్య శాఖ క్వశ్చన్ మార్కు. వీళ్ళు వేసిన పోస్టర్ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నా చూడండి. హోంశాఖ క్వశ్చన్ మార్క్, హోంశాఖ బాధ్యతారాహిత్య శాఖ క్వశ్చన్ మార్క్. కింద దేశంలో చట్టాన్ని భద్రతను కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్ట ఉల్లంఘన. ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ? తన కుమారుడిపై పోక్సో లాంటి తీవ్రమైన కేసులు నమోదవుతుంటే బండి సంజయ్ ఏ నైతిక విలువలో పదవిలో కొనసాగుతారు అనేది వీళ్ళ పోస్టు. ఇట్లా ఇంకొక 2 పోస్టులు వేసారు, మొత్తం 3 పోస్టులు వేసారు నిన్న 8 తర్వాత. మరి ఇక్కడ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డే కదా. మరి ఎందుకు ఇప్పటివరకు ఈ పోక్సో కేసులో ఎందుకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు? బాధితురాలి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? ఎవరు ఆపిరు మరి పోలీసులను? సో ఇక్కడ కూడా సేమ్ వర్తిస్తుంది కదా. మరి హోంశాఖనా బాధ్యత రాహిత్య శాఖనా అని చెప్పి ఇక్కడ కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా. అంటే వీళ్ళు వేసిన పోస్టు ముఖ్యమంత్రి గారికే, మన హోంశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే వర్తిస్తూ ఉన్నది. ఇది హోంశాఖనా లేకపోతే బాధ్యత రాహిత్య శాఖనా? పోక్సో కేసు అది అట్యూటీ కేసు కాదు. ఒకసారి పోలీసులను అడిగితే చెప్తారు అసలు ఎన్ని పోక్సో కేసులు నమోదైన ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో. వాటిలో పోలీసులు ఎట్లా వ్యవహరించారు, నిందితులను ఎట్లా అరెస్ట్ చేశారు, ఎట్లా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఎట్లా వాళ్ళని జైలుకు పంపించారు, ఇవన్నీ పోలీసులకు తెలుసు. మరి ఈ పర్టికులర్ కేసులో ఎందుకు నిందితుడు ఇప్పటికి కూడా బయట ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు? సరే తప్పు చేసిరా చేయలేదా అనేది కోర్టులో తేలుతుంది. వాళ్ళు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, వీళ్ళు నిందితులని వీళ్ళు చెప్తున్నటువంటి బండి సంజయ్ కోర్టుకు చెప్పుకునేది, ఇవన్నిటి తర్వాత ఫైనల్గా కోర్టులో తేలుతుంది విషయం తప్పు చేసిరా చేయలేదా అనేది. బట్ ఒక కేసు నమోదైంది, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందులో కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయకుండా చేయడం మరి ఇది బాధ్యత రాహిత్య శాఖ కాదా? ఓన్లీ బండి సంజయ్దే బాధ్యత రాహిత్యం అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ఎందుకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఇది కదా బాధ్యత రాహిత్యం. ఒక్క కాంగ్రెస్ నాయకుడు దీని గురించి మాట్లాడాడు. అందరు ఆఫ్ ది రికార్డ్గా ముచ్చట్లు పెడతారు మీడియా వాళ్ళతోని. ఇట్లనట అట్లనట, కౌంటర్ కంప్లైంట్ దాఖలు చేయమని చెప్పిందే వీళ్ళట, అందుకే కేసు నమోదు చేయకుండా 8 గంటలు ఆపినరట. ఇవన్నీ తెర వెనకాల నుంచి వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళ నుంచే. అంటే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళను కేసు వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకోకుండా వాళ్ళని స్టేషన్లో 8 గంటలు వెయిట్ చేయించి, ఈ గ్యాప్లో బండి సంజయ్ కొడుకుతోటి కరీంనగర్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పింది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే అనేది ఇప్పుడు వెనకాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం వాళ్ళే చెప్పాలి. ఫస్ట్ బండి సంజయ్ కొడుకు కంప్లైంట్ నమోదైన తర్వాత ఇక్కడ వీళ్ళ కంప్లైంట్ నమోదైందట. అంటే ఇవన్నీ సలహాలు ఇచ్చింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచే పోయినాయి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి ఇది బాధ్యత రాహిత్యం కాదా? అంటే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మాది, బీజేపీ కేంద్రంలో ఉన్నది, దాన్ని మేము అది చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఇందులో ఇంకొక కీలకమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న, అంటే దేవేగౌడ కొడుకు, పెద్ద కొడుకు రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న, ఆయన మీద సేమ్ ఇట్లనే అలిగేషన్స్ వచ్చినాయి. ఇంకా చాలా పెద్ద అలిగేషన్, అది ఇంకా చాలా పెద్ద కేసు. సేమ్ ఇట్లా పోక్సో కింద వచ్చే కేసులు ఉన్నాయి, మామూలుగా మహిళల మీద లైంగిక దాడికి సంబంధించిన కేసులు, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా ఆరోపణలు వచ్చినాయి. వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్ద లొల్లి చేసింది. ధర్నాలు, రాస్తారోకాలు, వరుసపెట్టి ప్రెస్ మీట్లు, క్వశ్చన్ చేయడం, హడావిడి చేసి వదిలిపెట్టారు. అక్కడ కర్ణాటకలో, నేను చెప్పేది కర్ణాటకలో కూడా రచ్చరచ్చ చేశారు. కానీ మన తెలంగాణలో ఇప్పటి వరకు మరి ఇక్కడ స్పందన లేదు. ఎందుకంటే అప్పుడు అక్కడ ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అప్పటికే ప్రజ్వల్ రేవన్న, దేవేగౌడ బ్యాచ్ అంతా పోయి మోడీతోటి కలిసిపోయారు. సో దాని మీద అప్పుడు కాంగ్రెస్ పార్టీ రచ్చరచ్చ చేసింది. సో మరి ఇక్కడ కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తి కొడుకే కదా, కేంద్ర మంత్రి కొడుకు స్వయంగా. ఇప్పుడు ఆయన అప్పుడు ఎంపీగా ఉండే, ఎంపీకి పోటీ చేసి గెలిచిండు ప్రజ్వల్ రేవన్న. కానీ ఇక్కడ స్వయంగా కేంద్ర మంత్రి కదా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా. మరి ఈయన మీద ఎందుకు రాష్ట్ర కాంగ్రెస్ నోరు మెదుపుతలేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నది? జాతీయ కాంగ్రెస్ ఏమో వరుసపెట్టి ట్వీట్లు వేస్తుంది, మొత్తం వీడియోలు చేస్తుంది, దాని మీద స్టోరీలు చేసి జాతీయ కాంగ్రెస్ పోస్టులు పెడతా ఉంటుంది సోషల్ మీడియాలో. After Bandi Sanjay Kumar's son Bhagirath is accused of sexually assaulting a minor girl. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం కేవలం 1-2-3 పోస్టులు వేసి నిన్న రాత్రి తర్వాత వదిలేస్తుంది ఇష్యూని. నాయకుల వాళ్ళు కూడా మాట్లాడారు. ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి సంజయ్ ఉన్నారో ఆయన గురించి కూడా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి, ఆయన ఎంత అద్భుతంగా ప్రస్తావిస్తున్నారు. ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని సంబోధిస్తున్నారు. ఆయన ఒక పెద్ద కాంట్రవర్సీలో ఉన్నారు. ఒక పోక్సో కేసులో ఆయన కొడుకు ఇరుక్కున్నాడు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, ఇంత వివాదం నడుస్తూ ఉంటే ఆయన నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. ఇక మరి ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పోస్టర్లు వేసింది, మోడీ కాంప్రమైజ్డ్ అని.
మోడీ కాంప్రమైజ్ అయ్యారు, దేశాన్ని ఆగం చేసిరు అని చెప్పి అలా కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో పోస్టర్లు వేసారు అక్కడక్కడ. సో మరి ఇప్పుడు కాంప్రమైజ్ అయింది మోడీ ఒక్కడే కాదు, దేశం విషయంలో, రాష్ట్రం విషయంలో, రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో రేవంత్ రెడ్డి కూడా కాంప్రమైజ్ అయ్యారు అనేది ఇగో ఈ మనం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వరుస ఈవెంట్స్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. కేంద్రంలో అపోజిషన్లో ఉంది, ప్రధాన ప్రతిపక్షంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ అయ్యేది, ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించారు. సో ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరెవరి దగ్గర మోకరిల్లురు, ఎవరెవరి దగ్గర సాష్టాంగ పడ్డారో మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.